హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ అరటికాయ ఫ్రై. అరటికాయ ఫ్రై అండి, చాలా ఈజీ ప్రాసెస్, మనకి 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది మనకి సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అరటికాయ యొక్క యూజెస్ కూడా చెప్పుకుంటూ మన అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత మనం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు ఒక 1/4 టీ స్పూన్ సరిపోతుంది. కొంతమంది పోపు అంటే ఇష్టపడతారు కదా, వాళ్ళు కొంచెం శనగపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళైతే ఓన్లీ కొంచెం మినపప్పు లైట్గా వేసుకోండి. తర్వాత అల్లం, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉండేలాగా వేసుకోండి. తర్వాత కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగుతాయి కదా, తర్వాత మనం చూడండి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న అరటికాయ ఉంటుంది. ఆ అరటికాయ ముక్కలను అందులో వేసేసుకోవాలన్నమాట. అవి వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, మనం ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్ మీద మాత్రం వద్దు. కొంచెం మంట ఏమాత్రం పెంచినా కిందన మనకి అడుగట్టేస్తుంది అన్నమాట. చూసుకుని చెయ్యండి. ఇవి వేగిలోపు మనం అరటికాయ యొక్క యూజెస్ తెలుసుకుందాం. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు, దంతాలు ఎక్కువ పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో అధిక బరువుని తగ్గిస్తాయంట. ఇందులో ఉన్న ఫైబర్లు శరీరంలోని అవసరమైన ఫ్యాట్ని, టాక్సిన్ని బయటికి పంపించేస్తుందంట. సో ఇప్పుడు మనం అరటికాయ కూడా కొంచెం వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా ఒక 1/4 టీ స్పూన్ అంటే సరిపోతుంది, లైట్గానే. మరీ ఎక్కువ కారమైన పెద్ద బాగోదు కదా. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ నుంచి తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అరటికాయ యొక్క యూజెస్లో బరువు తగ్గిస్తుందంట. ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా ఇది తగ్గిస్తుందంట. రక్తంలోని షుగర్ లెవెల్స్ని కూడా నియంత్రిస్తుందంటండి. ఈ అరటికాయలో ఉన్న పిండి పదార్థం అనేది జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్రని పోషిస్తుందంట. సో మీరు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే అరటికాయ తినండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.